బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తోంది. 100 రోజుల్లో 55కి పైగా ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అన్ని శాఖల్లో అవినీతి ఆరోపణలున్న అధికారులపై ఫోకస్ పెట్టింది ఏసీబీ. పట్టుబడుతున్న వారిలో పోలీస్, రెవెన్యూ శాఖకు చెందిన వారే ఉన్నారు. లంచం తీసుకుంటున్న అధికారుల ఆస్తులను సైతం వెరిఫై చేస్తున్నారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉండడంతో ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి. ప్రతి 4 రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదవుతోంది. ఇటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీటితో పాటు గొర్రెల స్కామ్, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలపైన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, రేవంత్ సర్కార్ ఆదేశాలతో ఏసీబీ తెలంగాణలో దూకుడు పెంచింది. పలు డిపార్ట్మెంట్స్ పైన ఫోకస్ పెడుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతోంది? రాధిక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా హైదరాబాద్లోని మెయిన్ డిపార్ట్మెంట్ల మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేసింది. దానిలో భాగంగానే రాచకొండకు కానీ, అలాగే సైబరాబాద్కి కానీ, హైదరాబాద్కి కానీ ముగ్గురిని జమ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని సిపిలుగా నియమించింది. తర్వాత దానికంటే అత్యంత ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంటు ఏసీపీ కూడా మంచి ఎఫిషియన్సీ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో కూడా సివి ఆనంద్ని ఆయనకి అక్కడ పోస్టింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గతంలో 10 సంవత్సరాలు జరిగినటువంటి అనేక సోదాలు కానీ, దాడులు కానీ కేవలం ఈ 100 రోజుల్లో జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. ఏసీబీ అధికారులు ఏ రకంగా అధికారులపైన నిఘా పెట్టడం కానీ, అవినీతి చేస్తున్నటువంటి అధికారులు కానీ, అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపైన వారు దృష్టి పెట్టి వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఆ కోవలైన దాదాపు ఈ 100 రోజుల్లోనే చూసుకుంటే మాత్రం దాదాపు 52 మంది దాకా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. అఫీషియల్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి దగ్గర డబ్బులు ఆటోమేటిక్గా డబ్బులతో పాటు వస్తువులు కానీ, ఆభరణాలు కానీ అవన్నీ కూడా వారు పట్టుకున్నటువంటి నేపథ్యం కాబట్టి అవన్నీ కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఏదైతే ఎప్పుడైతే హెచ్ఎండిఏకి సంబంధించిన మాజీ సెక్రటరీ శివబాలకృష్ణ స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క దాడులు ఇప్పటివరకు లేటెస్ట్గా మాదాపూర్ ఎస్ఐ కానీ, అలాగే ఆసిఫాబాద్ సంబంధించినటువంటి మరొక ఎస్ఐ కానీ వీళ్ళందరూ కూడా ఈ ఏసీబీ ట్రాప్లో పడినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఏదైనా ఒక పని మీదకి వెళ్తానో, లేకపోతే ఒక పని చేయించుకోవాలనో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ముడుపులు తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలంటే కూడా డిమాండ్స్ చేస్తూ మరి వాళ్ళు వారిని ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక చాలామంది ఈ ఏసీబీ అధికారులని ఆశ్రయిస్తున్నారు. 1064 నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసిన తర్వాత ఈ అధికారులపైన దాదాపు వారం 10 రోజుల పాటు కూడా నిఘా ఉంచారు. నిఘా ఉంచిన తర్వాత కేవలం ఈ యొక్క బాధితుల దగ్గరే వీరు డబ్బులు తీసుకుంటున్నారా, లేకపోతే ఇతరుల నుంచి కూడా ఎంతవరకు వీరు డబ్బులు లాగుతున్నారు, వీరి దగ్గర ఉన్నటువంటి అక్రమ ఆస్తులు ఎంతవరకు వీరు సంపాదించుంటారు, వీరు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వీరికి ఆస్తులు ఎంతవరకు పెరిగాయన్న దానిపై అన్ని రకాలుగా కూడా వీరు పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన తర్వాత నిఘాతో పాటు ఎవరైతే ఆ బాధితుడిని డబ్బులు అడిగారో ఆ బాధితుడిని కూడా వాళ్ళ దగ్గరికి పంపించడం, వారితో డబ్బులు ఇప్పించడము, తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టించడం. సో ఇవి పక్కడ్బందీగా కూడా వీరి అధికారుల్ని వారు పట్టుకుంటున్నటువంటి నేపథ్యం కాబట్టి గతంలో కూడా చాలామంది ఏసీబీ కేసుల్లో చిక్కిపోయిన చాలా ఈజీగా కూడా వాళ్ళు బయటకు వచ్చినటువంటి నేపథ్యాలు చాలా కోరుకునే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు కూడా ఈ రకమైనటువంటి అధికారులు బయట తిరిగినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అలా కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో అక్రమ ఆస్తులు కలుగున్న వారు కానీ, లేక పేదల దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నటువంటి అధికారులు పూర్తిగా కూడా గుండెల్లో దడ పుట్టించే విధంగా కూడా ఈసారి చర్యలు చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకొని దానికి తగ్గట్టుగానే వరుసగా సామాన్యులు 1064కి కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 100 రోజుల్లో చూసుకుంటే 55 కేసుల వరకు నమోదయ్యాయి. ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఏవేవి పెండింగ్లో ఉన్నాయి, సామాన్యులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? దాదాపు 100ల సంఖ్యలో కూడా ఈ కాల్స్ వస్తూనే ఉన్నాయి, రోజు వస్తూనే ఉన్నాయి. ఇది 24 అవర్స్ కూడా ఈ యొక్క కస్టమర్ కేర్ పనిచేస్తూనే ఉంది, అందుబాటులోనే ఉంది. ఎవరు ఫోన్ చేసినా వెంటనే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఆ అధికారి యొక్క డీటెయిల్స్ తీసుకుంటారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఏ పని కోసం వీరు అక్రమమైనటువంటి డబ్బులు అడుగుతున్నారనే దానిపై కూడా వారు కూపీలు అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్ని రెడీ చేసిన తర్వాత వారిపై నిఘా పెట్టి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాని తగ్గట్టుగానే నిన్న ఒక ఎస్ఐని దాంతోపాటు డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ని, అలాగే
ఆర్టీసీకి సంబంధించినటువంటి డీఎంఎల్ను కూడా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రతి 4 రోజులకి ఒక ట్రాప్ కేసు పడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు, అలాగే సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో జగజ్యోతి ఉదంతం మనం మరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎంత పెద్ద ఎత్తున అక్రమాస్తులు కలిగి ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారులు పూర్తి స్థాయిలో ఆమెని దృష్టి పెట్టడం, ఆమె అక్రమాస్తులంతా బయటకు తీయడం వల్ల అందరూ కూడా ఔరా అన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ములుగు ప్రభుత్వ అధికారి తస్లిమా కానీ, అలాగే తహసీల్దారి రజనీపై కూడా ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పటికే కొంతమంది బాధితులు కూడా వారికి లంచం ఇచ్చారు కాబట్టి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారం చేసుకుని వారిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటి వరకు వారి ఆస్తులంతా కూడా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు సంపాదించారు, వీళ్ళు బినామీలు ఎవరు అంటారు దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏసీపీ అధికారులు నిఘా ఉంచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వారిని కూడా ఇప్పటికే అనేకమైనటువంటి కేసులు కూడా వారిపైన నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కాకపోతే ఈ 10 రోజుల్లో ఈ దాడులు అనేది చాలా ఎక్కువగానే కనపడ్డాయని చెప్పుకోవచ్చు రాధిక. ఎందుకంటే ఈ 10 రోజుల దాదాపు పోలీస్ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద స్థాయిలో కూడా వీరు పట్టుబడినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇంకా చాలా వరకు రెస్పాన్స్ వస్తుంది, ఇంకా చాలా కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఈ వారంలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ రాణా.